హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఏకసభ్య కమిషన్ నియామకంపై విచారణ వాయిదా. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం చేసేందుకు ఏకసభ్య కమిషన్ను నియమిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణను హైకోర్టు 2 వారాలకు వాయిదా వేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఇంప్లీడ్ పిటిషన్ను వేశామని, తమ వాదనలను కూడా వినాలని ఎంఆర్పిఎస్ వేసిన అనుబంధ పిటిషన్లను కోర్టు అనుమతించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. నెక్స్ట్ న్యూస్. వచ్చే ఎన్నికలలోపు 20 లక్షల మందికి ఉద్యోగాలు, 20న నూజివీడులో జాబ్ మేళా. మంత్రి పార్థసారథి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కూటమి ప్రభుత్వంగా వచ్చే ఎన్నికలలోపు 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. మంగళవారం అమరావతి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల మూలంగా పారిశ్రామిక రంగం కుదేలైపోయిందన్నారు. కూటమి ప్రభుత్వ ప్రోత్సాహక పారదర్శక విధానాలతో గూగుల్, ఆర్సిలర్ మిట్టల్, హెచ్పి వంటి మెగా సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయన్నారు. పరిశ్రమల స్థాపన కోసం యువతకు అవసరమైన నైపుణ్య శిక్షణను ఇచ్చి ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఈ నెల 20న ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నూజివీడు IIITలో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఐటీ, ఫార్మా, స్పిన్నింగ్ మిల్స్లో ఉద్యోగాల కల్పనకు ఈ మేళా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. నెక్స్ట్ న్యూస్. పశుసంవర్ధక శాఖలో ఖాళీలు భర్తీ. మంత్రి అచ్చెన్న. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే పశుసంవర్ధక శాఖలలో ఖాళీగా ఉన్న 297 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా పశువుల ఆసుపత్రుల భవనాల నిర్మాణాలు, మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. పశు కిసాన్ క్రెడిట్ కార్డుపై 3% వడ్డీ రాయితీతో 2 లక్షల వరకు హామీ లేని రుణాలను పశుపోషకులకు, కోళ్ల పెంపకదారులకు ఇవ్వాలి. శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఆగిపోయిన మత్స్యకార సంఘాల ఎన్నికలు వెంటనే నిర్వహించాలి అని అధికారులకు ఆదేశించారు. నెక్స్ట్ న్యూస్. రిక్రూట్మెంట్ పరీక్షలు ఇక ఎన్టీఏ నిర్వహించదు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కొత్త సంవత్సరం నుండి ఇక ఎటువంటి రిక్రూట్మెంట్ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నిర్వహించబోదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉన్నత విద్యకు సంబంధించిన ప్రవేశ పరీక్షలపై మాత్రమే దృష్టి కేంద్రీకరిస్తుందని స్పష్టం చేశారు. మెడికల్ ఎంట్రన్స్, నీట్ పరీక్షా పత్రాల లీక్, అలాగే మరికొన్ని ప్రశ్నాపత్రాల లీక్లతో పలు పరీక్షలు రద్దయినవైనం పెద్ద ఎత్తున విమర్శలకు దారితీసింది. దీంతో ఈ ఏడాది ప్రారంభంలో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సుల మేరకు పరీక్షల సంస్కరణలు తీసుకువచ్చామని మంత్రి తెలిపారు. సాంప్రదాయ పద్ధతిలో పెన్ను పేపర్తో నిర్వహించాలా లేక కంప్యూటర్తో పరీక్షలు నిర్వహించాలా అనే విషయాలపై ఆరోగ్య మంత్రిత్వ శాఖతో విద్యాశాఖ చర్చలు జరుపుతోంది. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ యూజీని ఏడాదికి ఒక్కసారి మాత్రమే నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. సమీప భవిష్యత్తులో కంప్యూటర్ సహాయంతో సాంకేతిక ఆధారిత ప్రవేశ పరీక్షకు మారాలని ప్రభుత్వం యోచిస్తుందని చెప్పారు. ఎన్టీఏను పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు మంత్రి తెలిపారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో.